అలలా కెరటాలు ఎగిసి ఎగిసి పడినా శిఖరాగ్నికి ఎదిగావు అభినేత్రి సావిత్రి. అందచందాలతో బ్రహ్మను సైతం మెప్పించి ఉందావులే సౌభాగ్యాన్ని నీ జీవిత కాలము. వెన్నెల తల్లి ఓజాబిల్లి బంగారు తల్లి కరుణాలవల్లి. అరనవ్వు చిరునవ్వు అట్టహాసముతో అయ్యావు నీవు అఖిలాంధ్ర ప్రేక్షక హృదయాధినేత్రి. కరిగి నీరవుతున్న మధుర జీవనావా నటనయ బ్రతుకైనా నటనయ రుగ నీవో పిచ్చి తల్లి. తల్లి ఓజాబిల్లి బంగారు తల్లి కరుణాలవల్లి. అనురాగ దేవతై ఆనందమయిగా నిలిచా. సభకు నమస్కారం అండి. అమ్మని మళ్ళీ విజయవాడలో పుట్టేటట్టుగా చేశారు, చాలా ధన్యవాదాలు. హైదరాబాద్లో పెట్టాలనుకున్నాం కానీ నేను ఇక్కడే ముందు పుడతాను అన్నట్టుగా పట్టుదలగా ఇక్కడే ముందు వెలిసింది. సో దానికి ముందు థ్యాంక్స్ చెప్పాల్సింది పర్మిషన్ ఇచ్చిన మేయర్ గారికిను. కోర్స్ ఇప్పుడు ఇంతసేపు ఎంత కష్టపడిందని చెప్పారు కదా విజయలక్ష్మి గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నేను అమ్మని ఆవిడలో చూసుకుంటున్న వాణిశ్రీ అంటే వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ ప్రోగ్రాం చేయాలని అనుకున్న బిగినింగ్ నుంచి ఎంతమంది దానిలో కలిసి కష్టపడి పనిచేస్తున్నారో నేను కళ్ళారా చూస్తున్నాను. అది డీటెయిల్గా మేయర్ గారు ముందే చెప్పున్నారు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ది సేమ్ థింగ్. కిషోర్ గారు కానీ, మంజు గారు కానీ, భూషణ్ గారు కానీ, ఇంక నేను పేరు చెప్పాలంటే అసలు చాలామంది ఉన్నారు.
వాళ్ళందరూ రాత్రి పగలు నిద్రపోకుండా నేను మధ్యరాత్రి ట్రైన్లో వస్తే కూడా పరిగెత్తుకుంటూ వచ్చి రాత్రి అంతా నిద్ర లేక మళ్ళీ నెక్స్ట్ డే ఫంక్షన్ ఫినిష్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే రాత్రి కూడా నన్ను పంపించిందాక నిద్ర ఉండదు వాళ్ళకి. ఇది అంత ఈజీ కాదు. మనం ఫంక్షన్ చేసి ఫోటోలు చూసి అలా మూసి పెట్టేస్తాం, కానీ దాని వెనకాల ఎంత పని ఉందో నేను కలర్ చూస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అమ్మ లేదు అనే ఫీలింగే లేకుండా చేస్తున్నారు మీరందరూ. ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. గిఫ్ట్ ఇచ్చి దాన్ని చిన్నబుచ్చుకోవడం అనేది నా ఇంటెన్షన్ కాదు, కానీ సమ్ వే ఇప్పుడు ఎలా అమ్మని ఆ సెలవులో చూస్తున్నాం అనుకుంటూ, ఇప్పుడు మనం వాణిశ్రీ ఆంటీ గారు అన్నారు, మనం ఎందుకంటే టెంపుల్కి వెళ్తున్నాం అంటే మనం దేవుడిని చూడం, అంటే అక్కడ దేవుడు ఉన్నారని కాదు, కానీ దేవుని జ్ఞాపకంగా మనం అలా చూసుకుంటున్నప్పుడు మనకి మనసు తృప్తిగా ఉంటుంది. అలా ఒక సెలవు పెడుతున్నప్పుడు మనం ఆవిడ జ్ఞాపకంగా చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. సేమ్ వే వెన్ యూర్ గివింగ్ ఎ గిఫ్ట్ ఇస్తున్నప్పుడు కూడా ఇట్స్ యువర్ ఫిజికల్ ఎక్స్ప్రెషన్ అనమాట. థ్యాంక్స్ చెప్పడంలో గిఫ్ట్ వచ్చి మనం ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా ఇట్ వోంట్ బి ఇనఫ్. సో ఒక ఐ హ్యావ్ ఎ వెరీ స్మాల్ గిఫ్ట్ విజయలక్ష్మి గారికి ఇవ్వటానికి. మీ అందరి ముందు ఇస్తే ఐ ఫీల్ హ్యాపీ. సో అందుకోవాల్సిందిగా విజయలక్ష్మి గారిని ప్రేమతో అడ్మించి సావిత్రి గారి కుమార్తె బహుకరించడం అంటే సావిత్రి గారు పైనుంచి శుభాశీస్సులు అందజేస్తున్నారు. అది సాధ్యం అందరికీ కాదు. అవకాశం వినియోగమే సభా మర్యాద. మీకు నచ్చిన, మేము మెచ్చకున్నా మీరు అంగీకరించండి ప్లీజ్. అందరినీ కలిసి అసలు వాళ్ళందరితో పని చేయించడం అనేది చాలా కష్టం. ఆ జ్ఞాపకంగా ముత్యాలహారం, ముత్యాలన్నింటినీ ఒకటి చేసి ఒకే సైజులో ఉండాలి, అందంగా ఉండాలి. ఇదంతా చాలా కష్టమైన పని. ఆంటీ చెప్పింది బొంగరం తిరిగినట్టు తిరుగుతా ఉంది విజయలక్ష్మి చూసామని. అలా తిరుగుతూ ఎంత పని చేసిందో మా గుర్తుగా స్మాల్ టోకన్. అంటే మంచి పని రాక్షసికి ఈ చిరు సత్కారాన్ని విజయశాముండేశ్వరి గారి స్వహస్తాలతో ఇస్తున్నారు. మీ అందరి ఖాతాదారుల మధ్య విజయలక్ష్మి గారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఈ వాసిరెడ్డి అనురాధ గారు సాహిత్య పురస్కారం వారి సమాధానాన్ని 60 నిమిషంలో ముగించి వాణిశ్రీ గారికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దేవేభ్యో విదధాయంత్ర చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. శ్రీనివాస ఆశీర్వాదం అమ్మా. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శ్రీనివాస నైమిష శ్రీనివాస స్వామి వారి కూడా వారు శాలువాలు కప్పి వారి యొక్క శుభాశీస్సులు అందజేశారు. ధన్యవాదాలు. సత్యా సఫలా సంతతి శ్రీమంతః మహాంతో నిగృహంతు. అనేన శ్రీ నైమిష శ్రీనివాస స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వాభీష్ట ప్రసిద్ధిరస్తు. ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ విగ్రహావిష్కరణకర్త కళాభినేత్రి శ్రీమతి వాణిశ్రీ గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మేడం సందేశం ఏమి ఇవ్వరు, ఆకలిస్తుంది. అందరు భోజనాలకు వెళ్ళిపోయారు, ఉట్టి సీట్లు మాత్రమే ఉన్నాయి ఇక్కడ. మేడం క్లాస్లో ఇచ్చారు ఛాన్స్. ఏమైనా చాలా అరుదైన సభ, ఆర్ద్రతతో కూడుకున్న సభ, అభిమానంతో కూడుకున్న సభ, అనితర సాధ్యమైనటువంటి ఒక సభ. వాణిశ్రీ పబ్లిక్ కార్యక్రమాలకు రావడం అనేసి 5 సంవత్సరాలు అయింది. నేను ఏ పబ్లిక్ ఫంక్షన్స్కి రావటం లేదు. ఎందుకంటే నాకు ఏదో ఇక్కడ ఒక ఫోటో సెషన్లా ఉంటుంది. ఫోటోలు తీయించుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోవాలి. చూడండి, సభ అయిందాకా ఉండరు. ఫోటో అయిపోతుంది, రేపు మార్నింగ్ పేపర్లో వస్తుందో అది చూసుకుంటే చాలు. ఎవరు అభిమానంతో చేస్తున్నారు అని మనం ఇక్కడ ఆలోచిస్తే, విజయలక్ష్మి గారి పాపం 15 రోజుల నుంచి మా తెలుగు తల్లికి మధ్య కూదన్నానని ఒక కాలర్ ట్యూన్ పెట్టుకున్నారు. ఆ కాలర్ ట్యూన్ నాకు వినాలంటే సుశీల గారి వాయిస్ విన్న తర్వాత ఇంకెవరి వాయిస్ కూడా మనకు వినబుద్ధి అవదు. అమ్మా తొందరగా ఫోన్ తీ తల్లి, ఈ పాట వినాలి
చెవులు అని అనుకుంటుంటారు, ఒక్కోసారి తీదామె పెట్టేస్తుంది. అట్లా కష్టపడి ఇష్టపడి నష్టం లేకుండా పనిచేశారు విజయలక్ష్మి గారు. ఎందుకంటే మహోన్నతమైనటువంటి ఇక్కడ పారిశ్రామికవేత్తలు వీళ్ళ సహకారంతో. కానీ ఎవరండి నిలబడి చేసేది? ఇప్పుడు మా పిల్లలే రేపు నేను స్వర్గస్థురాలనైతే నాకు ఒక శిలా విగ్రహం పెట్టి, ఒక వద్దు విగ్రహం వద్దు, సంవత్సరానికి ఒకసారైనా ఇట్లాగా స్మరించుకుంటారా? చేయరు. ఎవరు చేయరండి, కొడుకులు కానీ కూతుర్లు కానీ ఎవరు చేయరు. విజయలక్ష్మి గారు అంటే దీనిలో కొంత ఆమెకి లాభం ఉంది, లేదన్ను. ఎందుకంటే ప్రతి మనిషికి గుర్తింపు, ఆ గుర్తింపు ఆవిడకి దొరుకుతోంది. దొరికినా కూడా కొంతమంది చేయలేరు. కానీ విజయలక్ష్మి గారు నిజంగా సావిత్రి గారంటే చాలా అభిమానాన్ని పెంచుకుని మంచి స్టార్ నేర్చుకున్నారు. ఎందుకంటే ఇటు మోక్షానికి మోక్షం, స్వర్గానికి స్వర్గం ఏదో చెప్తారు చూడండి, అన్నీ లభించేలాగా సావిత్రి గారిని పెట్టుకున్నారు. ఆవిడ తరం మనిషి కూడా కాదు సావిత్రి, మా తరం ఆవిడ. మాకంటే ముందు తరం ఆవిడ. మరి తర్వాత వచ్చిన వాళ్ళని ఎన్నుకోవాలి. ఎందుకంటే సభలో మాట్లాడడానికి ఏమీ ఉండదు. ఇప్పుడు తరం వాళ్ళని ఎన్నుకుంటే ఏం మాట్లాడతారు చెప్పండి? హావభావ ప్రదర్శన, కళ్ళతోనే ఈవిడ యాక్ట్ చేస్తుంది, పెరిమితోనే అవతల వాళ్ళని ఇది చేస్తుందని చెప్పడానికి ఎవ్వరూ ఏం చేయట్లా. అందరూ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. నేను అనుకుంటాను మా చిత్ర పరిశ్రమ చాలా అద్భుతమైన పరిశ్రమ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలు ఆయన పరిపాలిస్తే, ఆయన 5 సంవత్సరాలు పరిపాలిస్తున్నాడంటే ఆయన 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తుంటాడు ఏ పార్టీకో. అప్పుడు కానీ ఆయన ఒక మంత్రి కాలేడు. ఆయన పదవి దిగిపోగానే ఎవరు ఆయన మొహం చూడరు. కానీ మేము చేసి 35 సంవత్సరాలు, నేను సినిమాలు చేసి 35 సంవత్సరాల సినిమాలు జ్ఞాపకం పెట్టుకుని, సావిత్రి గారి దేవదాసు జ్ఞాపకం పెట్టుకుని, ఇన్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నారు అంటే ఇది అంత అద్భుతమైన చిత్ర పరిశ్రమ చూడండి. నేను అలా చూస్తుండగానే బ్రహ్మానంద రెడ్డి గారు సీఎం అయ్యారు, వెళ్ళిపోయారు. మరి చెన్నారెడ్డి గారు వచ్చారు, వెళ్ళిపోయారు. ఎంతమంది వచ్చి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు సీట్లో ఉన్నప్పుడే వాళ్ళకి మర్యాద. కానీ మాకు సెక్యూరిటీ గార్డ్స్ అవసరం లేదు. ఎవరైనా రివాల్వర్స్తో మమ్మల్ని కాలుస్తారన్న బాధ లేదు. ఎందుకంటే మమ్మల్ని అందరూ అభిమానులే. టెర్రరిస్టులు అంటారు, ఆ టెర్రరిస్టులు కూడా మా సినిమాలు చూసి, సావిత్రి గారి సినిమాలు చూసి ఫ్యాన్స్గా ఉన్నవాళ్ళే. మమ్మల్ని ఎవ్వరు ఏమీ చేయరు. మాకు గన్నాన్ని అవసరం లేదు. పబ్లిసిటీ, సావిత్రి గారికి పబ్లిసిటీ అవసరం అండి. ఇప్పుడు శిలాప్రతిమ ఈవిడికున్న గౌరవం, తల్లి మీద ఉన్న గౌరవంతో చాముండేశ్వరి గారు పెట్టుకున్నారు. విజయలక్ష్మి గారు చేసి తప్ప ఆవిడికి శిలా విగ్రహం లేకపోతే ఆమెను ఎవరు గౌరవించరా? పద్మశ్రీ ఇవ్వకపోతే సావిత్రి గారి నటనంతా తుడిచిపెట్టుకుపోతుందా? సినిమాలన్నీ గాలికి వెళ్ళిపోతాయా? పద్మ విభూషణ్ ఇవ్వకపోతే ఇవి కొనుక్కుంటున్నారండి అందరూ. సావిత్రి గారు, రంగారావు గారు, అంజలిదేవి గారు కొనుక్కోలేరు. ఎవరో ఒక రాజకీయ నాయకుడు అండ, లేకపోతే ఇంకెక్కడో ఢిల్లీలో బాగా పరిచయం, అన్ని చేసుకున్న వాళ్ళకి వస్తాయి. సావిత్రి గారు అంతమంది గుండెల్లోనూ ఒక శిలలాగా, ఒక విచిత్రమైన శిల్పంలాగా ఉండిపోయారు ఆమె. ముఖ్యంగా నా మనసులో నేను నటిని అయిన తర్వాత, మద్రాసుకు వచ్చిన తర్వాత ఆమెను చూడాలి, ఆమెను ఒక్కసారి. అందరూ నన్ను చిన్నప్పుడు మా ఇంటి పక్కనంత నువ్వు సావిత్రిలాగా ఉంటావు, అట్నే పరిగెడుకుంటావు, ఆ మాయాబజార్లో ఇప్పుడు పాడిన పాటంతా పాడి ఎగిరి గోల్ చేస్తుంటే నువ్వు సావిత్రిలాగా ఉంటావు. నేను నిజంగా సావిత్రిలా ఉంటానా నాకు తెలియదు. కానీ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి మేకప్ వేసి ఫోటోలు తీసిన తర్వాత అందరూ కూడా ఈ అమ్మాయికి సావిత్రి పోలికలు ఎక్కువ ఉన్నాయన్నారు. అటువంటి సావిత్రిని ఒకసారి చూడాలి అనుకుంటున్నాను. సిరి సంపదలో షూటింగ్ జరుగుతోంది పూండి రిజర్వాయర్ దగ్గర. నేను ఆమె కోసం వెయిట్ చేస్తున్నాను. నేను కూడా ఆ సినిమాలో ఒక వేషం వేశాను. పి పుల్లయ్య గారు నెల్లూరు అమ్మాయిని పిలిచి, ఈ అమ్మాయి మన కాలేజీ స్టూడెంట్, ఈ అమ్మాయి కూడా డాన్స్ మూమెంట్ చెప్పమంటే ఆ డాన్స్ మాస్టర్, ఈ అమ్మాయి డాన్స్ అది అట్లా ఉండేవాళ్ళు ఎవరిలా తీసుకొచ్చి మీరు పరిచయం చేస్తారు. అది ఏంటండి మొహాలు చూసుకోరా అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. నా చేత మేకప్ వేయించి పూండి రిజర్వాయర్కి తీసుకెళ్ళిపోయారు. నువ్వేం దిగులు పడబాకు, నువ్వు గమ్మునుండు అంటే నెల్లూరు మాట అది, గమ్మునుండు.
సరే అక్కడికి వెళ్ళిన తర్వాత సావిత్రి గారు వస్తున్నారన్నారు. ఒక ప్లేమత్ కారు వచ్చి ఆగింది. అబ్బా సావిత్రి గారిని చూడొచ్చని గబగబా నేను వెళ్ళేటప్పటికీ యూనిట్ వాళ్ళందరూ డాన్సర్స్ వీళ్ళందరూ చుట్టూ చేరిపోయారు. జస్ట్ ఆమె కారులో నుంచి అలా దిగారు. ఒక చిన్న బుల్లి పాదం, ఆ పాదానికి ఒక బంగారు గొలుసు, హై హీల్స్ చెప్పులు వేసుకుని దిగారు. ముందు నేను సావిత్రి గారి పాదాన్నే చూశాను. అంటే ఆల్రెడీ ఆవిడ నీకు గురువు అని సృష్టికర్త అయినటువంటి భగవంతుడు నాకు చెప్పేశాడు. ఈవిడ నీకు గురువు, అందుకనే నీకు పాదం కనిపించింది. అమ్మవారి పాదాన్ని అందరూ చెప్తారు కదా, అట్లాగా నేను ఆవిడకి దగ్గర కాకముందు ఆవిడ సినిమాలు, ఆవిడ మాటలు అన్నీ అనుకరణ ఏం చేయాలో తెలియదు నాకు. ఇప్పుడు ప్రతిదానికి బుక్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, తర్వాత డాక్టర్ అవ్వాలంటే మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఆర్టిస్ట్ అవ్వాలంటే ఏ కాలేజీ లేదు. ఓకే డాన్స్ ఉంది కదండి, డాన్స్ భంగిమలు అవి ఇవి రిథమ్ సెన్స్ వస్తుంది తప్ప ఒక మంచి కళాకారుని కావాలంటే ఏదో ఒకళ్ళని రోల్ మోడల్గా పెట్టుకోవాలి. అట్లాగా నేను రోల్ మోడల్గా పెట్టుకుని ఆవిడకి తెలియకుండానే కొన్నాళ్ళు నేను నటించాను. ఆ తర్వాత కొలందే దైవము ఏదో కూడా కాదు, కైగుర్త దైవం తమిళ్లో, అది తెలుగులో మలపురాని కదా. దాంట్లో సావిత్రి గారు తెలుగులో చేశారు, తమిళ్లో చేశారు. నేను తెలుగుకి నన్ను వచ్చి గుండి గారు నువ్వు చేయాలి అని అడిగారు. నా అదిరిపోయాను నేను. ఆ సినిమా నేను చేయడమా, సావిత్రి గారు చేసిన రోల్ నేను చేయడమా అని. లేదు నువ్వు తప్ప ఇంకెవరో చేయలేరు, నువ్వే చేస్తున్నావు ఆ సినిమా అన్నారు. షూటింగ్ అంతా చేశాను. అంతా అయిన తర్వాత ఒక రోజు నేను డబ్బింగ్ చెప్తుంటే సావిత్రి గారు నడిచి వెళ్తున్నారు వాహిని స్టూడియో సీ ఫ్లోర్ దగ్గర. నేను డబ్బింగ్ కింద వెళ్తున్నాను. అక్క నమస్కారం. మీరు చేసిన కైగుర్త దైవం నేను తెలుగులో చేస్తున్నాను. అలా చూశారు. ఎవరికైనా ఉంటుంది అసూయ, లేకుండా ఉంటుంది కదా. మహామహులకే గొప్ప గొప్ప వాళ్ళందరికీ కూడా అసూయలు ఉన్నప్పుడు సావిత్రి గారికి ఈ అమ్మాయి నా రోల్ వేయడమా చేస్తున్నాను, నన్ను ఆశీర్వదించండి అన్నాను. నువ్వు నీలాగే చేయి, నాలాగా చేయకు. ఎంత మాట అంటే అది, నువ్వు నీలాగా చేయి నాలాగా చేయకు. ఈ మాట నాకు ఎప్పుడు మేకప్ వేసుకోకపోయినా, ఎప్పుడు ఒక డ్రెస్ చేసుకున్నా, ఎప్పుడైనా ఒక హెవీ సీన్స్ చేస్తున్నా, నువ్వు నీలాగా చేయి నాలాగా చేయకని ఏదో భగవంతుడు చెప్పినట్టు అనిపించింది. అమ్మోయ్, అసలు ఈ సావిత్రి మనలో నుంచి సావిత్రిని తరిమేయాలి. నాలో పొసెస్డ్ అంటే ఆలోచించేసింది సావిత్రి. ఈ సావిత్రిని ఎలా బయటకు పంపించాలో నాకు తెలియదు. ఏ మంత్రశక్తి లేదు, ఏ తంత్రశక్తి లేదు. ఏం చేయాలి? సావిత్రిని నాలో నుంచి బయటకు పంపించాలి. హెయిర్ స్టైల్ మార్చాను, మేకప్ మార్చాను, బాగా స్లిమ్ అయిపోయాను. విపరీతమైనటువంటి డాన్సులు, పాటలు, మ్యాచింగ్ బ్లౌజులు, మ్యాచింగ్ బొట్లు. అసలు సావిత్రి గారు అసలు ఎక్కడో ఉండిపోయారు. వాణిశ్రీ బొట్లు, వాణిశ్రీ చీర, వాణిశ్రీ నడక, వాణిశ్రీ డాన్సు, వాణిశ్రీ నగలు, వాణిశ్రీ కొప్పు ఇట్లా తీసుకొచ్చి నాలో ఉన్న అంటే భౌతికంగా ఎప్పుడైతే ఆమె నాలో ప్రవేశించిందో ఆవిడ పంపించేశాను బయటికి. ఆ తర్వాత నేను వాణిశ్రీగా నిలబడ్డాను. వాణిశ్రీగా ఉండాలి తప్ప సావిత్రిగా ఉండకూడదు అన్నది ఎక్కడో ఒక అహం. ప్రతి వాళ్ళకి అహం, అసూయ, ఇవి కోపం లేకుండా ఎవరు ఉండరు. అలా ఉంటే అందరూ అడవుల్లో తపస్సు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ మహానుభావులు అవుతారు, మహర్షులు అవుతారు. నేను మహర్షిని కాదు, వాళ్ళనే ప్రయత్నంలో ఏదో చిన్న చిన్నవేవో చేసుకుంటున్నాను. ఇప్పుడు సావిత్రి గారి ఈ విగ్రహ ఆవిష్కరణ అంటే భారతదేశంలో ఆడవాళ్ళకి విగ్రహాలు ఉన్నాయా? అమ్మవారిని వదిలేయండి, బాసరలో సరస్వతి, మరేమో విజయవాడ కనకదుర్గ, సుళ్ళూరుపేట చెంగాళమ్మ వదిలేయండి. ఎవరికైనా ఆడవాళ్ళకి విగ్రహం ఉందా? ఉంటే ఇందిరాగాంధీ గారికి, మదర్ తెరెసాకి, ఇక్కడెక్కడో ఎవరో చెప్పారు ఇందాక ఏదో ఒక విగ్రహం ఉంది అన్నారు. తమిళ్లో కన్నహి అని ఒక కావ్య నాయిక, అంటే అది శిలపరిహారం అని, వాళ్ళకి మనకు పల్నాటి యుద్ధం ఇవన్నీ అట్లాగా ఒక చోట జరిగిన విషయాన్ని వాళ్ళు రచించారనమాట. దాంట్లో కన్నగి వస్తుందన్నమాట. అది బీచ్ రోడ్లో ఇట్లా చెయ్యి పట్టుకొని జుట్టు విరబోసుకుని ఇలాగా మధుర మహారాజుని అడుగుతుందనమాట, నువ్వు చేసేది రాజ్యమా, నువ్వు ఒక రాజువా అని అడుగుతుంది.
అంతే తప్ప నాకు తెలిసి ఎవరు నాగేశ్వరరావు గారు వాళ్ళ అమ్మకి సెలబ్రేట్ చేసుకున్నారు, వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. ఆయన వాకిట్లో ఇట్లాగే బ్రెస్ట్ వరకు వాళ్ళ అమ్మ విగ్రహం చేయించి పెట్టుకున్నాడు. అట్లాగే ఎవరైనా చేయించి పెట్టుకున్నారేమో నాకు తెలీదు. కానీ సావిత్రి గారి ఒక విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ ఇటువంటి గొప్ప నాటకాలు, సంగీతం ఎప్పుడు నాట వినోదం జరుగుతుండే చోట ఆమె విగ్రహం పెట్టడం నాకు చాలా ఆనందంగా. సావిత్రి గారి పోలికలు ఆ విగ్రహంలో ఎంత ఉన్నాయి అని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వెంకటరమణమూర్తి ఫోటో మనం పెట్టుకుంటున్నాము, ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కలా ఉంటాడు వెంకటరమణమూర్తి. కొన్ని చోట్ల లావుగా ఉంటాడు, కొన్ని చోట్ల బొద్దుగా ఉంటాడు, కొన్ని చోట్ల పొట్టిగా ఉంటాడు, కొన్ని చోట్ల పొడవుగా ఉన్నట్టుంటాడు. కానీ మనం వెంకటరమణమూర్తిని దండం పెట్టుకుంటున్నాం. ఇక్కడ సావిత్రి గారి విగ్రహం కింద రాసి ఉంది కాబట్టి చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడాను దండం పెడతారు. ఎందుకంటే ఆమె వేసినటువంటి పాత్రలు ఆ హృదయంలో నిలిచిపోయే పాత్రలు చాలా చాలా తక్కువగా, అంటే హావభావ ప్రదర్శన, ఓవర్ యాక్టింగ్ అన్నది ఎక్కడ ఉండదు ఆవిడ దగ్గర. చాలా తక్కువ కదలికలతో ఎక్కువ భావాన్ని చూపిస్తూ సీన్ని వ్యక్తీకరించేది ఆవిడ. ఆవిడ లేకుండా దేవదాసు తీసి ఉంటే నాగేశ్వరరావు ఎలా ఉండేవాడు? ప్రేమనగర్లో వాణిశ్రీ లేకుండా కెఎస్ ప్రకాశ్రావు గారు డైరెక్ట్ చేయకుండా ఉంటే నాగేశ్వరరావు ఎక్కడుండేవాడు, రామారావు ఎక్కడుండేవాడు? సో ఇది మాది కాదండి, ఇది కలిసికట్టుగా సమిష్టిగా చేస్తున్నటువంటి ఒక కృషి. ఈ సినిమా అన్నది సమిష్టి కృషి. ఒక కెమెరామెన్ వాణిశ్రీని అందంగా చూపిస్తాడు. వాణిశ్రీ అందంగా ఉంటుందంటే ఉండదు, బాగుండదు. మేకప్ లేకుండా మీరు చూస్తే మీ అందరిలాగా నేను ఉంటాను. కానీ ఆ మేకప్ మ్యాన్ చాలా బ్రహ్మాండంగా మేకప్ వేస్తాడు. ఆ హెయిర్ స్టైలిస్ట్ బ్రహ్మాండంగా హెయిర్ స్టైల్ చేస్తాడు. ఆ డ్రెస్ మాత్రం నాదే సెలక్షను, నగలు డ్రెస్ నా సెలక్షను. వాళ్ళ కెమెరామ్యాన్ తీయడం ఎట్లా తీస్తాడంటే బ్రహ్మాండంగా తీస్తాడు అనమాట. అంత అపురూప సౌందర్యవతి మేక్ బిలీవ్ ప్రాసెస్ అండి అది. అందులో ఉన్నట్టు బయట ఉండాలని ఎక్కడా లేదు, బయట ఉన్నట్టు అందులో ఉండాలని ఎక్కడా లేదు. అంత అద్భుతంగా తీసేవారు ఆ రోజుల్లో. నిర్మాతలు కూడా మంచి అభిరుచి ఉన్నటువంటి నిర్మాతలు. ఏదేమైనా కూడా ఈ కార్యక్రమానికి మీరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. విజయ చాముండేశ్వరి ఫోన్ చేసి, సావిత్రి గారు చనిపోయిన తర్వాత విజయ చాముండేశ్వరి అప్పుడప్పుడు మేము కలిసినప్పుడు అంతా బాగా కలుసుకుంటూ తరచూ వెళ్ళడం, రావడం, పోవడం, వాళ్ళ ఇంట్లో మాకు భోజనాలు, మా ఇంట్లో వాళ్ళకి భోజనాలు, అంతా చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటాం, కలిసిపోయిన కుటుంబం. ఆ తర్వాత ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు, బాగుంది. అందరూ వచ్చారు, అందరూ చూశారు, మాట్లాడారు. మరి ఎవరికీ లేని మదర్ తెరెసాకు కూడా ఇక్కడ ఉందని విజయలక్ష్మి గారు అన్నారు. మదర్ తెరెసాకి ఎక్కడ పెట్టినారు అని అన్నారు. ఏమైనా కూడానండి, ఎవరికైనా హెల్ప్ చేయడంలో బడుగు వర్గాల వారికి ఒక చేయడం ఎవరైనా చేశారు. ఇంతకుముందు ఎంతోమంది ఉన్నారు, అంతకుముందు కూడా ఎంతోమంది ఉన్నారు. భూమి పుట్టి ఎన్ని సంవత్సరాలు ఏంటి, అన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఎవరో ఒకరు దానం ధర్మం చేస్తూనే ఉన్నారు. కానీ మదర్ తెరెసాకు వచ్చిన పేరు ఎక్కడ ఎవరికి రాలేదు. షీఈస్ గ్రేట్, గ్రేట్ లేడీ. అట్లాగే ఎంతోమంది దానాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ శివ చక్రవర్తికి వచ్చిన పేరు తన శరీరంలో నుంచి మాంసాన్ని కట్ చేసి ఆ త్రాసలు పెట్టి ఆయన ఇస్తాడనమాట. కర్ణుడు దాన కర్ణుడు అంటారు, కానీ ఎవడబ్బ సొమ్ము దానం చేశాడు? దుర్యోధనుడు సొమ్ము ఏం దానం చేశాడు? అత్త సొమ్ము అల్లుడు దానం, అది గొప్ప విషయం కాదు. నీ శరీరంలో నుంచి ఇచ్చాడు శివ చక్రవర్తిని అంటారు. అలాగా అట్లాగే అబద్ధం చెప్పకుండా సత్యాన్నే పరిపాలించిన వాడు సత్యహరిశ్చంద్రుడు అంటారు. ఇవన్నీ కూడా మామూలుగా అనుకునే నటన అనేటప్పటికీ సావిత్రి గారు, అంతకుముందు కన్నమ్మ గారు ఉన్నారు, జీవలక్ష్మి గారు ఉన్నారు, జమున గారు ఉన్నారు, మరేమో ఆ రోజుల్లో హీరోయిన్స్ కృష్ణకుమారి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ సావిత్రి గారికి ఉన్న పేరు ఎవరికి లేదు. సావిత్రి గారు సావిత్రి గారే, వాణిశ్రీ వాణిశ్రీ, వాణిశ్రీ సావిత్రి గారు, సావిత్రి వాణిశ్రీ గారు, ఎవరికి వారే. ఇట్లాగే ఒకప్పుడు మనకి గురువు దొరికినప్పుడు, ఒకప్పుడు మనకి నడక లేనప్పుడు, ఒకప్పుడు మనం చేయలేనప్పుడు ఒకరిని అనుకరిస్తాం, ఆ తర్వాత మానేస్తాం. ఎవ్వరూ లేకుండా, ఏ రోల్ మోడల్ లేకుండా ఎవరైనా మేము పైకి వచ్చామని నేను చెప్పారంటే అభూత కల్పన, అబద్ధం చెప్తున్నారని మాత్రం చెప్పగలను నేను. వ్యాపారంలో కానీ,
నాట్యరంగంలో కానీ ఇప్పుడు సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఒరవడి అని ఒకటి మనది అని మనం చెప్పుకోవడానికి ముందు ఎవరినో ఒకరిని ఫాలో అవ్వక తప్పదు. కానీ సావిత్రి గారు చాలా స్తబ్దుగా, ఆర్ద్రతతో కూడిన, చాలా ఇంటి గృహిణి ఎలా ఉండాలో అలాగా చాలా నిదానంగా మాట్లాడుతూ ఉండేది. ఆ సావిత్రి గారు కొన్ని చేయలేని పాత్రలు నేను చేశాను. అది దసరా బుల్లోడానండి. సావిత్రి గారు చేయలేరు ఆ వేషం. కృష్ణవేణి ఆమె ఎప్పుడు చూసినా నిండు గృహిణిగా, ఆమె కాలేజీకి వెళ్తున్నానని మోగ మనసుల్లో వెళ్ళినా కాలేజీకి వెళ్ళేటట్టు ఉండేది కదా ఆమె. ఎందుకంటే ఒప్పుకునేవాళ్ళు, ఎందుకంటే సావిత్రి అంటే అంత ఇష్టం, జనానికి చాలా ఇష్టం. సావిత్రి అంటే అభిమానం. ఆమె 16 ఏళ్ల వయస్సు అమ్మాయిననే రైటర్ రాసినా జనం చూసేస్తారు. ఎందుకంటే ఆమె శరీరం ఆమెకి అడ్డం కాదు అని అనుకుంది ఆవిడ. కానీ దాన్ని మించి ఆవిడ రూపురేఖలతో అంతకంటే అందంగా డ్రెస్ చేసుకుని, అంతకంటే అందంగా డాన్సులు చేస్తూ ఒక వాణిశ్రీ వచ్చేసింది. సో నేను సావిత్రి గారిని నాలో నుంచి బయటకు పంపించడానికి నేను ఇన్ని చేస్తే తప్ప వాణిశ్రీగా నేను నిలబడలేకపోయాను. ఎవరు చూసినా సావిత్రి చేసినట్టే ఉంది. సావిత్రి గారిని అనుకరించిన వాళ్ళు ఎవ్వరూ లేరండి. దేవిక అని సినిమా ఆర్టిస్ట్ ఆమె తమిళ్లో చేశారు, తెలుగు ఆవిడ మక్కి కాపీ అన్నమాట సావిత్రి గారిని. అట్లాగే అందరూ ఎవరు చేయలేదు చెప్పమనండి. శారద గారు చేయలేదా? ప్రతి ఒక్కరు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రతి వాళ్ళు కూడా సావిత్రి గారిని అనుకరించకుండా, సావిత్రి గారి స్టైల్ లేకుండా, స్టైల్ అంటే పెద్ద పెద్ద హెయిర్ స్టైల్స్, ఏదో చీర కట్టు అట్లా ఇట్లా ఉందని చెప్పండి, కానీ ఆమెకంటూ ఒక నిర్మితమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి ఒక నటన ఉండేది ఆమెలో. ఆమె కళ్ళల్లోనూ పెదాల్లోనూ చూపించగలిగేది. ఇప్పుడు కళ్ళల్లోనూ పెదాల్లోనూ వీళ్ళు చూపించినా క్లోజప్లు తీసే నాదుడు లేడు. ఎందుకంటే వాళ్ళు తీసేయండి, ఏం తీస్తున్నారో మీరు చూస్తున్నారు, నేను చెప్పవసరంలా. అందుకని వీళ్ళ హావా ప్రదర్శన అవసరం లేదు. కళ్ళతో ఏదో చూపించారు, పెదవులతో చూపించారు అనడానికి ఏం లేదు. ఫుల్ బాడీతో చూపిస్తున్నారు, ఫుల్ బాడీ అంతా చూపిస్తున్నారు. అది చూడడానికే జనం పొల్లబడుతున్నారు. ఎంతసేపటికి సినిమా ఇండస్ట్రీ మీద పడతారే మీరు. అట్లాంటి సినిమాలు చూడకండి, బాగా చేయండి. అబ్బా మా పిల్లలు చెడిపోతున్నారండి బాబు, నేను లేకుండా ఒక సాంగ్ వస్తే ఈ సాంగ్ మా పిల్లలు చూసి పాడైపోతున్నారని మీరు ఎవరన్నా తిప్పి కొడుతున్నారా? లేదు కదా, మీరు చూస్తున్నారు. 100 days ఆడిస్తున్నారు, కోట్లు వాళ్ళకి కుమరిస్తున్నారు. మరి వాళ్ళు అది బాగుందని అనుకుంటే మళ్ళీ అదే సినిమా తీస్తారు, అది బాగుంది అనుకుంటే మళ్ళీ ఇంకో సినిమా తీస్తారు. ఇట్లాగా చరిత చరణం. అందుకని ఏమైనా కూడా సావిత్రి గారికి విగ్రహం ఎక్కడ పెట్టారన్నది కాదు, విగ్రహం పెట్టారన్నదే ముఖ్యం. విజయలక్ష్మి గారు చాలా బాగా చేశారు. చాలా బాగా, ఎలాగైతేనే ఒక ఏమంటారు దాన్ని, పట్టుకుంటే వదలని ఏమంటారంటే ఉడుపు పట్టండి. ముందు మీరు సావిత్రి గారిని గురించి మాట్లాడాలండి, మేము తీసుకోవాలి అన్నారు. నేను ఎందుకు మాట్లాడాను? అసలు ఆవిడ గురించి ఎవరు మాట్లాడాలి? సూర్యుడు వేడిగా ఉంటాడు, చంద్రుడు చల్లగా వెన్నెల కురిపిస్తాడు, గోదావరి ప్రవాహం చాలా అద్భుతంగా ఉంటుంది అని మనం చెప్పాలా? ఎవరు చెప్పవసరం. ఎవరు చెప్పకపోయినా చెప్పినా వాణిశ్రీని కానీ, సావిత్రిని కానీ, కన్నాంబని కానీ, జీవలక్ష్మి కానీ, ఎవరు శివాజీ గణేశుని కానీ ఎవరు పొగడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారో స్క్రీన్ మీద ఉంది. అలా ఇంకెవరైనా వచ్చి అలా చేసినప్పుడు మనల్ని మర్చిపోతారు. సావిత్రి గారిని మర్చిపోవడానికి కారణం ఏంటంటే ఆవిడలాగే కాకుండా ఆవిడ కంటే కూడా డాన్సులు చేసి, ఆవిడ కంటే కూడా బాగా అలంకరించుకుని, ఆవిడ కంటే కూడా స్లిమ్ అయిపోయి చేశాను. కాబట్టి నేను సావిత్రి గారి లాగా ఆ తర్వాత నిలబడగలిగాను. నా తర్వాత ఎవరూ లేరని అందరూ అంటున్నారు. చాలా కొన్ని వందల మంది వచ్చారు, అందరూ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ ఏదో స్టాప్ బ్లాక్ లాగా అలాగే ఆగిపోలేదు. సినిమాల్లో చూపిస్తారు, పక్షులు ఎగురుతూ ఉంటాయి, ఏదో జరుగుతున్నప్పుడు ఆగిపోతున్నాయి. అట్లేం ఆగదు, మీతోటి ఏమీ ఆగదు. నేను అదే అనుకున్నాను, నాతోటి ఏది ఆగదు. కాబట్టి నేను సరిగ్గా పెళ్లి చేసుకోవాల్సిన టైం వచ్చిందని, ఎదురులేని మనిషి టైంలో నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎదురులేని మనిషి, సాహసవంతుడు, ఈ 2 సినిమాలు విజయవాడ వాస్తవ్యులు తీసినవి. ఆ సినిమాలతోటి ఇంకా మనం సినిమా నుంచి విరమించుకుని వెళ్ళిపోతే మంచిది. ఇది వేరే విధంగా వెళ్తోంది సినిమా ఇంకొక రకంగా తీస్తున్నారు నన్ను నిర్ణయించుకున్నాను. పెళ్లి చేసుకున్నాను, పిల్లలు, బాధ్యతలన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఆధ్యాత్మికతలో పడిపోయాను. ఆధ్యాత్మికతలో పడిపోయిన తర్వాత నేను లేకుండా చేసుకోమని రమణ మహర్షులు చెప్పారు.
ఎలా చేసుకోవాలి? 400 సినిమాలు చేసి నేను లేనని ఎట్లా చెప్పనండి? సినిమా టీవీ చూస్తే ఎక్కడ చూసినా సాంగ్ వస్తుంది, ఎవరో వస్తారు ఫ్యాన్లు, ఎవడో కృష్ణవేనండి, అబ్బా 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 మా ఆవిడ ఏడుస్తుందండి ఆ సినిమా చూస్తూ. అసలు ఏం సినిమా అండి అది? జీవన జ్యోతి అండి, ఒకటే అండి చెప్పడానికి వీల్లేదు. అబ్బాబాబా దసరా ఉన్నాడు పాటలు అయితే ఇట్లా జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు. నేను ఎట్లా మర్చిపోతాను? నేను ఎప్పుడు మర్చిపోతాను? యాజ్ సింపుల్ యాజ్ యూ. ఎట్లా వెళ్ళిపో, బ్యాక్ వెళ్ళిపో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావు, మళ్ళీ నెల్లూరుకి వెళ్ళిపో, అక్కడేమైంది, అక్కడ ఎలా ఉన్నావు, అలారా. అప్పుడు కానీ నీకు నేను బోధపడను. ఆ నేనులోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే మన విజయలక్ష్మి గారు లాంటి వాళ్ళు ఒక పెద్ద కొక్యం గాలనేసి దానికి ఒక ఇనప చాంతాడేసి లాగి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టేస్తున్నారు. ఇంకొక వారం రోజులు మెడిటేషన్ లేదు, 2 రోజుల నుంచి లేదు, 2 రోజుల నుంచి స్మరణ లేదు, ఏమీ లేదు. అంతా మళ్ళీ సావిత్రి గారిని గురించి జ్ఞాపకం చేసుకుని ఏం మాట్లాడాలి ఈ గోల్లో ఉండిపోయాను. ఎందుకంటే విజయ చాముండేశ్వరి పిలిచింది. నాకు చాలా ఆప్తురాలు, నాలో వాళ్ళ అమ్మని చూసుకుంటున్నాను ఇవాళ కూడా చెప్పింది ఆమె. రాకుండా ఎట్లా ఉంటాం? మనం పోవాలి, మనం మాట్లాడాలి, సావిత్రి గారి ఫంక్షన్కి వెళ్ళాలి, అది ఎటువంటి విగ్రహం అయినా కానీ అనుకున్నాను. వచ్చాను. నాకు నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, నా ఆధ్యాత్మిక చింతన ఒక ఎత్తు. ఇవాళ మాత్రం నేను చేసిన దానికి ఒక గురువుకి ఒక శిష్యుడు ఏం చేస్తాడో అది ఇవాళ ఆ విగ్రహానికి మాల వేసి పువ్వులు చల్లి నమస్కరించి, నేను సినిమా నటిగా రిటైర్ అయిపోయానమ్మా, మళ్ళీ లాక్కొచ్చావు నువ్వు, మళ్ళీ లాగకు నన్నులాగా. నేనేదో అదే ఆధ్యాత్మికత సావిత్రి గారిలో ఉంటే డెఫినెట్గా ఉండేది. ఇదే ఆధ్యాత్మికత మైకేల్ జాక్సన్లో ఉంటే అతను 50 ఏళ్ళకి చచ్చిపోయేవాడు కాదు. ఆధ్యాత్మికత ఎప్పుడు నీకు ఒక బలాన్ని ఇస్తుంది. స్మరణ నీకెప్పుడు ఒక మానవత్వం, మనుషుల మీద ప్రేమ, ఈ అహంభావాన్ని తగ్గించుకోవడానికి వీలవుతుంది. అందుకని నేను వెళ్ళిపోతుంటే ఇట్లాంటి మన విజయలక్ష్మి లాంటి వాళ్ళు ఎవరిని పట్టుకోవాలో పట్టుకుని ఎక్కడి నుంచి ఎక్కడికి బాణం వేయాలో వేసి తీసుకొచ్చారు. పోయిన సంవత్సరం ఒక ఫంక్షన్కి ఇట్లాగే వెళ్ళి ఆగస్టు నెలలో ఈ ఫంక్షన్ చేస్తున్నారు. నా హ్యాండ్ బ్యాగు, నా ఫోన్లు, నా మొత్తం అన్నీ పోయినాయి. ఎందుకంటే కంట్రోల్ చేయలేరు వాళ్ళు, కొంతమంది మాత్రమే చేయగలరు. స్టేజ్ మీద ఆర్టిస్టుల దగ్గరికి జనాభాని బంధించేస్తే ఇంకా కంట్రోల్ ఏముంది? అయితే వాళ్ళకి అభిమానం లేదా? అభిమానం ఉంది. ఈ అభిమానం సావిత్రి గారి మీద, సావిత్రి గారు పోయి 30 సంవత్సరాలు అయిందట. ఆమె మీద ఇంకా అభిమానం ఉన్నప్పుడు వాణిశ్రీ మీద ఇంకా 100 ఏళ్ళు. సావిత్రి గారు బతికినన్నాళ్ళు వాణిశ్రీని గురించి మాట్లాడతారు. వాణిశ్రీని అనుకున్న వాళ్ళు సావిత్రిని అనుకోకుండా మానరు. వాణిశ్రీ సావిత్రి, సావిత్రి వాణిశ్రీ విడివిడిగా ఉన్నా కూడా సముద్రంలోకి కావేరి, మామూలుగా గోదావరి అన్నీ వెళ్తాయట, కానీ కలవబట్ట. ఒక సైంటిస్ట్ చెప్పిన మాట ఇది. ఉప్పునీళ్ళుగానే ఉంటాయట, మంచినీళ్ళుగానే ఉంటాయి, ఏది కలవదట సముద్రంలో. అయితే మనం కలిసిపోయిందని అనుకుంటాం. అట్లాగా ఒకే చోట ఉన్న, ఒకే చిత్రసీమలో పనిచేసిన సావిత్రి గారికి లాస్ట్లో ఈ ఆధ్యాత్మికత చింతన గనక వచ్చి ఉంటే ఆమె అలా అయిపోవాల్సిన అవసరం లేదు. అయినా కూడా అది అందరికీ గుణపాఠమే, ఇలా ఉండకండి, ఇలా ఉండండి అని చెప్పడం కోసం కూడా ఒక రోల్ మోడల్గా ఆమె ఉండిపోయారు. ఆమె జీవితం చరితార్థం. ఆమెకి సతీష్ అని చాముండేశ్వరి అని 2 పిల్లలు. వాళ్ళిద్దరూ నాకు బాగా తెలుసు, నేను ఎప్పుడు మాట్లాడుతుంటాను. గోవిందరావు గారు వీళ్ళందరూ కూడాను. ఏమైనా నేను ఈ టైంలో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి విజయలక్ష్మి గారిని అభినందిస్తూ, విజయ చాముండేశ్వరి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోభాగ్యాలతో సుఖంగా ఉండాలని మనసారా ఆశీర్వదిస్తూ, విజయవాడ వాస్తవ్యులందరికీ కూడాను నమస్కారాలు. అలాగే ఇస్లామిక్ సోదరులు సోదరీమణులందరికీ కూడాను హ్యాపీ రంజాన్, ఈద్ ముబారక్.